ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే మెత్తటి బిళ్ళలండి. దానికోసం నేను 1.5 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. తర్వాత పొడి చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ అండి, ఇది ఉల్లిపాయ ఒకటి, నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పచ్చి కారం నేను కొంచెమే వేసాను కాబట్టి కొంచెం కారం వేస్తున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అన్నీ మొత్తం ముందే పొడిపిండిలోనే కలుపుకోవాలి. తర్వాత ఇలా మనం మొత్తం పొడిపిండిలో కలిపి పెట్టుకున్నాం కదండి, కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ పిండి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి. ఇలా వేసి ఇలా ప్రెస్ చేసేస్తే మన అప్ప రెడీ అయిపోతుంది. ఇది కొంచెం మందంగానే ఉంటుందండి, మెత్తగా ఉండదు, పల్చగా ఉండదు. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. మన అప్ప అనేది రెడీ అయింది. ఇది క్రిస్పీగా ఉండదండి, మెత్తగా ఉంటుంది. ఇవి ఇలా మెత్తగా ఉంటాయి. ఇవి బ్రేక్ఫాస్ట్ కిందకి, స్నాక్ కిందకి పనికొస్తాయి పిల్లలకి. ఇవి 10-15 డేస్ దాకా కూడా నిల్వ ఉంటాయి. మీరు ఇలాంటి వంటలు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.